ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని కొనిచెర్ల మండలంలో గల అంజనాపురం నిమ్మవాగు బ్రిడ్జిపై నుండి నీళ్లు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాగా పల్లిపాడు ఏన్కూరు మార్గ మధ్యలో ఉన్న బ్రిడ్జిపై పొంగి పొర్లుతున్న నీటి ప్రవాహం నుంచి డ్రైవర్ డీసీఎం వ్యాను దాటించే ప్రయత్నం చేశారు. అయితే బ్రిడ్జి మధ్యలోకి రాగానే వాహనం ఆగిపోవడంతో స్థానికులు డీసీఎంను వదిలి ఒడ్డుకు రావాలని ఎంత చెప్పినా వినలేదు. దీంతో డీసీఎం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ నీటిలో గల్లంతయ్యాడు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చెప్తాడు వాడు దొరకటేగా. డోర్ తీసుకొని చావురా. బయట రానా దిగిరారా బండి పాలు వాడు దిగింది. తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని కొనిచెర్ల మండలంలో గల అంజనాపురం నిమ్మవాగు బ్రిడ్జిపై నుండి నీళ్లు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఖమ్మం నుంచి బోనకల్లుగు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా పల్లెపాడు నుంచి ఏన్కూరు మధ్యకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్ స్టేషన్ లో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పలు రైళ్లు ఖమ్మం రైల్వే స్టేషన్ లోనే నిలిపివేశారు. జన్నారం అంజనాపురం మధ్య ఉన్నటువంటి నిమ్మవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే ఒక డీసీఎం కు సంబంధించి వరద ప్రవాహంలోనే డ్రైవర్ వరద నీటిలోకి పోవడంతో అది ఇప్పుడు గల్లంత అయింది. దానికోసం ఎల్టీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసు భద్రతా సిబ్బంది ఎవరైతే డ్రైవర్ గల్లంతయ్యారో ఆయన కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయితే డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్ల అట్లా పోనిచ్చారని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం కూడా జనజీవనం ఎక్కడికక్కడికే స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొరుతున్నాయి. ముఖ్యంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. ఈ రోజు ఇటు ఖమ్మం జిల్లా కావచ్చు, అటు కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం విద్యా సంస్థలకు కూడా సెలవిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేశారు. ఏదైనా అత్యవసరం అయితే కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి సహాయం పొందాలని చెప్తున్నారు. చాలా ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ప్రమాదకరంగా వాటిని దాటి వెళ్లే ప్రయత్నం చేయొద్దు అని కూడా చెప్తున్నారు. ఎక్కడైతే జలాశయాలు నిండుగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దు, ప్రయాణాలు కూడా పెట్టుకోవద్దని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే 24 గంటల పాటు కూడా ఇదే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు చెప్తున్నారు. రైట్ రామకృష్ణ, తెలంగాణలో సైక్లోన్ తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఎప్పుడు తగ్గొచ్చు అనుకుంటారు ఈ సైక్లోన్? అయితే ఇంకా రాబోయే 24 గంటల పాటు కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే వాతావరణ శాఖ తెలంగాణలో పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆకస్మికంగా వర్షాలతో పాటు వరదలు కూడా వచ్చేటటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షంతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. అదేవిధంగా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వరద నీరు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని దాటే ప్రయత్నం చాలా మంది చేస్తున్నారు. అందుకని ప్రయాణాలు ఎవరూ పెట్టుకోవద్దని కూడా చెప్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పలు ప్రాంతాలకు కూడా ఆర్టీసీ బస్సులు కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. రాబోయే 24 గంటల పాటు కూడా ఇదే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది ఎప్పటికప్పటికే ఇటు కలెక్టరేట్ కార్యాలయాల్లో, అటు ఆర్టీఓ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. హెల్ప్ లైన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ఏదైనా అత్యవసరం అయితే హెల్ప్ లైన్ సెంటర్లకు ఫోన్ చేసి సహాయం పొందాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన
జలాశయాలైనటువంటి పాలేరు కావచ్చు, ఇటు వైరా కావచ్చు, పూర్తి స్థాయిలో నిండిపోయాయి. గేట్లు ఎత్తివేసి వరద నీటిని కిందకి వదులుతున్నారు. మున్నేరు కూడా క్రమక్రమంగా ఖమ్మం నగరానికి ఉన్నటువంటి మున్నేరుకి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఎందుకంటే ఆకస్మికంగా వరద వస్తే ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా అత్యవసరం అయితే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో చాలా వరకు పంటలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఒక 2-3 రోజుల పాటు కూడా వరి కోతలు నిలిపివేయాలని చెప్పి ఇటు జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఇటు కలెక్టర్ కూడా రైతులకు విజ్ఞప్తి చేశారు. పత్తి పంటతో పాటు ఇప్పటికే ఎవరైతే ధాన్యం చేతికి వచ్చిందో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. రాబోయే 24 గంటల కూడా అత్యంత కీలకంగా ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.